నమస్తే. ఈ పర్టికులర్ వ్లాగ్ వచ్చేసి వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్తున్నాం ఆన్ రోడ్. సో దానికి మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని మార్నింగ్ టైం అవన్నీ చూసుకొని ఏ టైం స్టార్ట్ అయ్యాము, ఎలా వెళ్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్గా మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వ్లాగ్ ఇస్ మేము ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి భద్రాచలం వెళ్ళామన్నమాట. ఇది కంప్లీట్ 3 days ట్రిప్. సో నేను ఇలా అన్నిటిని పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని మధ్య వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఈ వ్లాగ్స్ అన్నిటిని పెడతాను అనమాట. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. అండ్ మార్నింగ్ ఇక్కడ 3:30 అలా స్టార్ట్ అయ్యాం విశాఖపట్నంలో, మా ఇంటి దగ్గర నుంచి. మా ఇల్లు ప్రార్లాపురం దగ్గరలో. సో ఇటువైపు నుంచి వేపగుంట మీద నుంచి వెళ్ళాం అనమాట. వేపగుంట నుంచి హైవే ఎక్కేసి అక్కడి నుంచి అనకాపల్లి దిగాం. నాతో పాటు ఇంకొక ఇద్దరు వస్తున్నారు. ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్లీ 3 bikes. ఫస్ట్ బైక్ వచ్చేసి నాది క్లాసిక్ 350, సెకండ్ వన్ జావా, అండ్ థర్డ్ వన్ న్యూ హిమాలయన్ కొత్తది వచ్చింది కదా, అది మా ఫ్రెండ్ది. సో మేము ముగ్గురు సోలోగా, మా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నారనమాట. ఆల్రెడీ వాళ్ళు అనకాపల్లి ఇవన్నీ దాటేసి వెళ్ళిపోయారంట. సో ముందు ఎక్కడో టోల్గేట్ దగ్గర ఆగుతాను అన్నారు. వాళ్ళని క్యాచ్ చేయాలి మేము. సో కొంచెం క్విక్గా వెళ్తున్నాం. మార్నింగ్ టైమ్స్ కదా, ఇప్పుడే ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేయాలి. మెయిన్ రీజన్ ఎందుకు క్విక్గా వెళ్తున్నాం అంటే మేము పాపికొండలు బోట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో అదే అక్కడ ఎన్నింటికల్లా ఉండాలంటే 8:30 కల్లా అక్కడ ఉండాలి, బోట్ స్టార్ట్ అయిపోతాయి. అందుకు మాకు వాళ్ళు కొంచెం కాల్ చేసి త్వరగా రమ్మంటే మేము 3:30కే స్టార్ట్ అయ్యి క్విక్గా వెళ్తున్నాం. అనకాపల్లి తర్వాత ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు 2 bikes మీద ఉన్నారు. వాళ్ళలో అక్కడ 4 ఉన్నారు మొత్తం కంప్లీట్లీ. వాళ్ళు ఆనందపురం నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. వాళ్ళు అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము వాళ్ళని క్యాచ్ చేసి మేము అందరం కలిసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. అండ్ ఇది నా బైక్ క్లాసిక్ 350. దాన్ని ఎలాగో ఒక్కడే వెళ్తున్నాను కాబట్టి ఆ బైక్ మీద వెనకాల నా బ్యాక్ని బంజీ కార్డ్స్తో టై చేస్తాను. అలాగా మా ఫ్రెండ్స్ ముందు వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ 2 bikes అవి, ఒకటి హోండా, ఇంకోటి అపాచీ. ఇప్పుడు అందరూ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం రాజమండ్రికి.
stopped asking for forgiveness, cause you should know only fools tread where the angels fear to go, but you keep trying to get too close. Save myself by turning into stone. So save your judgment cause you just don't know. But some things never change, never change. Oh, they say I should feel guilty and change my ways, leaving crumpled bodies in my wake. Swear I didn't mean to make them break. Swear I didn't mean to make them break. But they're so delicate and so mundane, and they keep coming like a moth to a flame. Oh, some things never change, never change. You'll break your back to make me feel again. Suffocate to make me breathe again. ఫైనలీ రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇక్కడ పుష్కర్ ఘాట్ అని చెప్పి ఈ ఏరియాలోకి రమ్మన్నారు. ఇక్కడి నుంచి ఏంటంటే మేము పాపికొండలు చూడడానికి బోట్లో వెళ్ళాలి. సో దట్ వాళ్ళ టూరిజం ఆఫీస్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళు ఎలా నావిగేట్ చేస్తారో మాకు తెలియదు. సో అక్కడి నుంచి పాపికొండలు టు భద్రాచలం. ఇప్పుడు మేము ఇక్కడ రాజమండ్రి వచ్చాం కదా, ఈ బ్రిడ్జ్ చూడకుండా ఎలా వెళ్తాం? అందుకే కిందకు వచ్చి ఈ బ్రిడ్జ్ కూడా ఒకసారి ఫొటోస్ అవి తీసుకొని, వీడియోస్ అవి తీసుకొని ఇంకా పాపికొండలకి స్టార్ట్ అయిపోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టండి. సో దట్ నా వీడియోస్ ఇంకా రీచ్ అవ్వడానికి మోర్ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.